నెల్లూరు నగరంలోని స్థానిక వేదపాలెం నందు 25వ డివిజన్కు చెందిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీసెల్ అధికార ప్రతినిధి మాతంగి కృష్ణ ఆధ్వర్యంలో నిన్నటి రోజున ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు వాడినటువంటి అసభ్య పదజాలంకు నిరసనగా అంబటి రాంబాబు దిష్టిబొమ్మకు శవయాత్రను నిర్వహించి చంద్రబాబు నాయుడుపై వ్యాఖ్యలు చేస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాలని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో డేగా రవి రాఘవేంద్ర, ఉప్పు భాస్కర్, శాంతినాయుడు, అరవ బాబు, రవీంద్ర, బాలకృష్ణ యాదవ్, సత్తర్, సిద్ధయ్య, జహీర్ తదితరులు పాల్గొన్నారు। మొత్తం ఆయన 45 సంవత్సరాల రాజకీయాల్లో చూసుకుంటే ఎక్కడ కూడా ఒక మాట మాట్లాడలేదు। అలాంటిది మరి ఈ అంబటి రాంబాబు ఆ నోరు అదుపులో లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాం, పిచ్చి కుక్కలాగా మాట్లాడుతున్నాం। ఈ నా కొడుక్కి తగిన బుద్ధి చెప్తా, మేమైతే మా చంద్రబాబు నాయుడు గారు సహనంతో ఉండండి అని అంటారు, మాకైతే లేదయ్యా। అయ్యా చంద్రబాబు నాయుడు గారు మేము కూడా చెప్తాడు, మిమ్మల్ని మాట్లాడుతూ ఉంటే ఇష్ట ప్రకారం వైసీపీ నాయకులు మాట్లాడుతుంటే మా సహనం లేదు, మమ్మల్ని ఒక్కసారి వదిలేయండి, మేమేందో వాళ్ళకి చూపిస్తాం। లోకేష్ బాబు గారు మిమ్మల్ని కూడా కోరుకుంటున్నాను, ఆయన వద్దు, మేము ఇప్పటికే సహనంతో ఉన్నాం, మమ్మల్ని వదిలేయండి, కొద్ది రోజులు వదిలేయండి, వాళ్ళు నోరులు అట్లా అదుపులో రావు చూస్తాం, ఒక్కొక్కడు నోరు నాలుగు కూడా పోసేస్తాం। ఇంకెవరైనా మాట్లాడంటే ఈ నెల్లూరు జిల్లాలో కూడా ఉన్నారు కొంతమంది నాయకులు, లేచి ఈ బుడమక్కల లాగా ఏది పడితే అది మాట్లాడుతారు। అందరు కూడా హెచ్చరిస్తున్నాం, ఇక నుంచి మీరు కానీ అదుపులో లేకపోతే ఈ రాష్ట్రం నుంచి తరిమి కొడతాము, ఈ రాష్ట్రం నుంచి వెళ్ళి పరిష్కరించాలి, ఈ రాష్ట్రం నుంచి ఉండకూడదు వీళ్ళందరూ కూడా, ఈ నాయకులందరూ కూడా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు మేము స్టార్ట్ చేసాం। ఇంక నుంచి మా సత్తా ఏందో మేమేందో వైసీపీ నాయకులకి, వైసీపీ రౌడీలకి అవసరం ఏం లేదు। పైపెచ్చు ఈ వైసీపీ నాయకులకి బూతులు అనేది ఒక పేటెంట్గా మారిపోయింది। కొంతమంది వైసీపీ నాయకులకి పదే బూతులు మాట్లాడితే అదేదో ఒక ర్యాంకు గానో అదేదో ఒక పెద్ద పేటెంట్ గానో భావిస్తున్నటువంటి దుర్మార్గులకి చెప్తున్నాం। ఈ జిల్లాలో కూడా కొంతమంది నాయకులు వాడు వీడు అని అంటూ ఎట్ట బుద్ధి పెడితే అట్ట మాట్లాడుతూ ఉన్నారు నాయకులు కొంతమందిని, వారందరికీ కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం। మేము మాదిగ బిడ్డగా మేము హెచ్చరిస్తున్నాం, నీ నోళ్ళకి చిలుకారి తీసుకొని కుట్టి నోళ్ళు మూపిస్తామని చెప్పి తెలియజేస్తూ, దీనిపైన ఏ ఒక్క పనికిమాలిన వెధవైనా కూడా గౌరవ ముఖ్యమంత్రిని కానీ అదేవిధంగా లోకేష్ బాబుని గారిని చంద్రబాబు రెడ్డి గారిని ఎవరిని మాట్లాడినా కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం। ఖచ్చితంగా వచ్చి రాష్ట్రం ప్రశాంతంగా అభివృద్ధి సంక్షేమం వైపు దూసుకుపోతుంటే వైసీపీ నాయకులు ఇంకా భ్రమలో ఉన్నారు, మేమే అధికారంలో ఉన్నామని ఒళ్ళు కొవ్వెక్కి మదవెక్కి నోట్లో నుంచి ఏ మాటలు మాట్లాడుతున్నారో వారికే అర్థం కాక మా నాయకుడు ప్రపంచం మెచ్చిన ప్రపంచ దేశాలలో తిరుగులేని నాయకుడు, అన్ని దేశాల్లో కూడా తెలుగు వారు ఎక్కడున్నారో గర్వపడే విధంగా గర్వించే విధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తున్న మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు మీద అవాకులు చవాకులు పేలుతున్నా ఇలాంటి కుక్కలందరికీ తగిన బుద్ధి చెప్తామని చెప్పి హెచ్చరిస్తూ, రాబోయే రోజుల్లో కూడా ఏ వైసీపీ నాయకుడు కూడా ఈ రాష్ట్రంలో రెచ్చగొట్టాలని, రాష్ట్రంలో అభద్రతా భావం కల్పించి పారిశ్రామికవేత్తలను రానికుండా చేయాలని ఒక దుర్బుద్ధితో కుట్రతో ఇలాంటి రెచ్చగొడే వాక్యాలు చేస్తున్నారు। ఇలాంటి వాళ్ళందరికీ తగిన బుద్ధి చెప్పి వీళ్ళందరినీ రాష్ట్రం నుంచి తరిమి కొట్టేదానికి